హలో గాయ్స్ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ బస్. నేను మీ రమ. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? ఈరోజు నా స్టైల్‌లో కమ్మనైన కొబ్బరన్న రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా కమ్మగా, రుచిగా చాలా బావుంటుంది. నచ్చితే ట్రై చేసి చూడండి. కొబ్బరి కాస్త ముదురుగా ఉన్నది తీసుకుంటే పాలు చిక్కగా ఉంటాయి. రుచి చాలా బావుంటుంది. రోజు ఇంట్లో వాడే సింగిల్ పాలిష్ రైస్ వాడుతున్నాను. మీరు సన్న బియ్యం, బాస్మతి రైస్, కొర్రలు, కీన్వా దేనితోన్నా చేసుకోవచ్చు. ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, ఇలాచీ, చెక్క, లవంగం, బిర్యానీ సామాన్లు చూపించాను కదా అవి వేసుకోవాలి. పట్టిన కొబ్బరి తురుములో నీళ్లు పోసుకొని చిక్కటి పాలు తీసుకోవాలి. నేను చిక్కటి పాలు తీసుకుంటున్నాను. చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో. పిల్లలకి గ్లాస్లో పోసి తేనె కలిపిస్తే చక్కగా తాగేస్తారు. అంత బాగున్నాయి పాలు. కొబ్బరన్నం చేయడానికి వీలుగా ఇలా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి మీకు ముందుగా చూపించాను కదండీ బిర్యానీ సామాన్లు. బిర్యానీ సామాన్లు అంటే అన్నీ వేయకూడదు. చూపించాను కదా ముఖ్యంగా అవే వేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి వేసి మంచి రంగు వచ్చిన తర్వాత టొమాటోలు మొత్తం మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా పచ్చి వాసన పోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొబ్బరి పాలు చిక్కటి పాలు 2 గ్లాసులు వేశాను. 2 గ్లాసులు నీళ్లు వేశాను. అంటే 2 గ్లాసుల రైస్‌కి 1:2 రేషియో అండి. నార్మల్‌గా రైస్ వండుకుంటాం కదా ఇంట్లో సేమ్ అలాగే. గ్లాస్‌కి 2 గ్లాసులు. ఎసరు బాగా మరుగుతున్నప్పుడు రైస్ పొడి-పొడిలాడడానికి అర స్పూన్ నెయ్యి వేశాను. ఇందులో నిమ్మకాయ రసం వేస్తే గనక పాలనేవి విరిగిపోతాయి. అందుకే వేయలేదు. వాష్ చేసి పెట్టుకున్న రైస్ వేసి మూత పెట్టి అన్నం ఉడికేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇందులోకి నేను మష్రూమ్ ఘీ రోస్ట్ చేశాను. రెండింటి కాంబినేషన్ చాలా బావుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.